సార్ అంటే గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ముందు మనదానికే దిక్కులేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం? ఇప్పుడు తెలుగులోనే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటాం. అంటే ఇప్పుడు అట్లా చేయలేము. ఎందుకంటే ఇప్పుడు సైంధవ్ ఉంది, అలా December 21 సలార్ జరగడం వల్ల ఆయన December 7కి వెళ్ళాడు, సైంధవ్ సంక్రాంతికి చేసుకున్నాడు. సో ఒక మూమెంట్ వల్ల రెండు 3 సినిమాలు చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్ట్రిక్ట్ చేయలేము. సార్ అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పి మీరే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావా? మాట్లాడదాం. అంటే వెరీ లక్కీ. ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయనాన్న, సలారు కమర్షియల్గా అన్నీ సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి.